మరి విజయవాడ నగరంలో మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని, పక్కనే ఉంది అమరావతి. మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఇప్పటికే 6,800 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది. పోనీ ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టే మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా దగ్గర నుంచి 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకని కూటమి కట్టారు? ఎందుకని మద్దతు ఇస్తున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకు ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి, రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కులేదు అని రాయటం జరిగింది. కనీసం మంచినీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఆలోచన చేయండి. 1000 కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు. ఇక్కడ కనీసం కుక్కడు మంచినీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు. ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చెప్పేదల్లా అమ్మా నీళ్లు వచ్చేసాయి, మేము ఏది సర్దుకోవడానికి వీలు లేకుండా మేము అన్ని వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మేము అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోవడం జరిగింది. మా ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతిదీ, ఫ్రిడ్జ్ అయితేనేమి, టీవీ అయితేనేమి, పరుపులు అయితేనేమి, బుక్కులు అయితేనేమి, బట్టలు అయితేనేమి, గిన్నెలు అయితేనేమి, ఇలాంటి ఒక్కటి కూడా మిగలలేదు. అన్ని వీళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఈఎంఐలతో వీళ్ళ సామాన్లు కొనుక్కున్నారు. మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం. కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా చాలా మందికి అందడం లేదని, అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు, సన్న బియ్యం ఇయ్యలేదు, అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు. మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు. నీళ్లు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు, అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి. కనీసం లోపల ప్రజలుంటారు, లోపల ముసలోళ్ళు ఉంటారు, బిడ్డలుంటారు, వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. కనీసం వండుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాత్రూంలు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి రైల్వే శాఖ మంత్రి అవినాష్, ఏం పేరమ్మా, రైల్వే శాఖ మంత్రికి మేము ఒక లేఖ కూడా రాయటం జరిగింది. లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది,
కనీసం మంచినీళ్లు కూడా ఇక్కడ లేవు అని. ఇది రైల్ నీరు. ఈ బాటిళ్లు తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్లో. విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ నగరం, ఇదే విజయవాడ డివిజను సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది, దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. మరి కనీసం మంచి నీళ్ళకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే? ఇంతవరకు లేదు. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇది బీజేపీ వైఖరి. ఇక్కడ బుడిమేరులో ఇంత ప్రమాదం జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం బుడమేరు బురదని ఒకరి మీద ఒకరిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కారకులకి ఎవరు అని ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే బుడమేరు మళ్ళీ ఓవర్ఫ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు. ఆపరేషన్ కొల్లూరు అంటే బుడమేరు నుంచి నీళ్లు నగరంలోకి ఓవర్ఫ్లో కాకుండా న్యాచురల్ ఫ్లో కొల్లూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ కొల్లూరు రూట్ మొత్తం ఆక్రమణకు గురై, ఎన్క్రోచ్మెంట్స్ గురై ఈరోజు బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఆ రోజు టుడే ఆంధ్రప్రదేశ్ ఇస్ గివెన్ 25 MPs to the BJP government and holding that government up in power literally. When this is the scenario, not just now, even the last government did that. Since 10 years, Andhra Pradesh is extending support to the BJP party. The parties here in power and in opposition have in fact supported BJP party. Then why isn't Mr. Modi being considerate at least at a time like this? Even for water, people are struggling here today. The water is contaminated. The officials are saying do not drink the water that's coming in the municipal lines. So either they have to buy water or rely on the water that the government is giving freely. The government gives water in the tankers that comes to the main roads and doesn't even bother coming inside the lanes. So old people, children, in fact everybody is suffering. There is so much of loss that when the flood came in, all these people had to leave their houses and run out of their houses with just barely their clothes on them. They had to leave everything behind. By the time they came back, their TVs, fridges, beds, books, clothes, utensils, everything was lost. Everything. Exactly. They lost everything. Now they are demanding a compensation of at least 1 lakh rupees per household, because in order for them to come back, most people have taken EMIs to buy these things. For them to stand up again on their feet, they need support. When Andhra Pradesh is doing so much for the BJP party, my question is, why is BJP not reciprocating? Why is Chandrababu Naidu not questioning the BJP government? Why is he's parading all these Vijayawada areas? Fine. But why isn't he going to Delhi now and asking